అందరికీ నమస్తే. ఈ యొక్క వీడియోలో ఒక సంజీవిని లాంటి ఒక మొక్కని మీకు పరిచయం చేయబోతున్నాను. సంజీవిని లాంటి మొక్క. మరి ఎందువల్ల ఇంత సంజీవిని లాంటి మొక్క అన్నాను అంటే, దీన్ని కనుక మనం ఉపయోగించుకుంటూ ఉన్నట్లయితే మంచంలో ఉన్నవాళ్ళు మలమూత్రాలు సాఫీగా రాక మంచంలో ఉండి ఇక చనిపోతారు అనుకునే పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు కూడా ఈ మొక్కని ఈ వీడియోలో నేను చెప్పబోయే విధంగా ఈ మొక్క యొక్క ఆకుల్ని మీరు ఉపయోగించుకుంటూ ఉన్నట్లయితే వారు ఆ మలమూత్రాలు సాఫీగా వచ్చి మళ్ళీ వారికి ఒక కొత్త జీవితం అయితే వస్తుంది. వాళ్ళ యొక్క ఆయుష్ పెరుగుతుంది. ఆయుష్ని పెరిగే ఆకుగా కూడా దీన్ని అభివర్ణిస్తూ ఉంటారు. ఇది వాస్తవం, యథార్థం అండి. చాలా చాలా శక్తివంతమైనది, చాలా విలువైనది ఈ యొక్క ఆకు అనేది. మరి ఈ మధ్యకాలంలో చాలా తక్కువగా కనిపిస్తూ ఉంది. అంతరించిపోయే కొన్ని ఆకులలో ఇది కూడా ఒక వరుసలో అయితే ఉందని మనం చెప్పవచ్చు. కాబట్టి మనం ఇది బాగున్నప్పుడే, ఇది అంతరించిపోక మునిపే మనం దీని గురించి తెలుసుకొని సంరక్షణ చేయడం ద్వారా భవిష్యత్ తరాలకి ఇది చాలా ఉపయోగపడుతుంది. మరి ఒకప్పుడు ఈ యొక్క ఆకుని మన పెద్దలు చాలా బాగా ఉపయోగించుకునేవాళ్ళు. ప్రతిరోజు రాత్రి సమయాల్లో ఈ యొక్క ఆకు ద్వారా కషాయం కానీ పొడి కానీ ఉపయోగించుకునేవాళ్ళు. కాబట్టి వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ముఖ్యంగా మలమూత్రాలు సాఫీగా రావాలన్నా, లేదంటే కడుపు శుభ్రపడాలన్నా దీని మించిన ఆకు ఏదీ లేదు అని కూడా మనం చెప్పవచ్చు. అయితే ఈ యొక్క ఆకు వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఒకటే కాదు, అంటే ఒక మలమూత్రాలు సాఫీగా వచ్చి చావు బతుకుల్లో ఉన్న మనిషిని బ్రతికించడం ఒకటే కాకుండా దీనివల్ల ఇంకా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. మరి దీనివల్ల ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్తాను. మరి ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. ఈ యొక్క వీడియో అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి నా యొక్క చిన్న మనవి, నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా ఈ మాట ఖచ్చితంగా చెప్తూ ఉంటాను. మీరు కానీ, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా, ఏదైనా సన్నిహితులు కానీ, మీ ఆత్మీయులు కానీ, మీ బంధువులు కానీ, మీ ఇరుగు పొరుగు వారు, లేదంటే తెలిసిన వారు ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే దయచేసి మీ జీవిత జాతక సమస్య కానివ్వండి, మీ దీర్ఘకాలిక అనారోగ్య సమస్య కానివ్వండి, మొఖమాట పడకుండా ఈ వీడియో కింద మీరు కామెంట్ అయితే రాయండి. అంటే మీరు ఏ సమస్యతో ఎంతకాలంగా బాధపడుతున్నారో నేను ఖచ్చితంగా మీ కామెంట్ని చదివి పరిశీలించి మీకు ఎలాంటి సమస్య, అంటే ఎలాంటి పరిష్కారం చెప్తే, చిట్కా చెప్తే, లేదంటే ఒక మూలికని పరిచయం చేస్తే మీ సమస్య క్లియర్ అవుతుందో, మీ సమస్య పరిష్కారం అవుతుందో నేనైతే ఒక మంచి వీడియో చేస్తాను. మీరైతే ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి, మొహమాట పడొద్దు. ఛానల్ నేను రన్ చేస్తున్నా కూడా అందులో ఉన్న విషయాలు మీరు చెప్పేవి నేను చేస్తాను. మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో నేను చేస్తాను. మీకున్న సమస్యల కోసమే ఈ ఛానల్ పెట్టింది. మీకున్న సమస్యలు చెప్పండి, పరిష్కారాలు నేను వీడియోస్ రూపంలో అందిస్తూ ఉంటాను. మరి ఇప్పుడు ఒక శక్తివంతమైన మొక్క అని చెప్పాను, ఆకు. అది ఎలా ఉంటుంది, దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి, పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు ఎలా ఉపయోగించుకునేవాళ్ళు, ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్తాను. దయచేసి ముగింపు వరకు చూడండి. వీడియో అనేది చాలా బాగుంటుంది. ఈ ప్రకృతిని మనం నిశితంగా పరిశీలించాలండి. నిశితంగా పరిశీలిస్తే మనకి ఎన్నో రకాల ఔషధ మొక్కలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. మనం ఏంటంటే వీటన్నిటిని పిచ్చి మొక్కలుగా అనుకుంటూ ఉంటాం. ఇవి ఒక పిచ్చి మొక్క అనుకుంటూ ఉంటాం. ఒకసారి మీరు బాగా గమనించండి. ఈ యొక్క ఆకులు చూసారా, ఆకులు ఎలా ఉన్నాయో. ఈ ఆకులకి కాయలు, చూడండి, ఇవి కాయలు. అది చూడండి, వాటిని కాయలు. ఆకులు ఇవి, అవి కూడా కాయలే. చిన్న చిన్న ఆకులు ఉంటాయి. దీని కాడ అది చూడండి తెలుపు వర్ణంలో ఉంటుంది. చూసారు కదా, ఆకులు ఈ మాదిరిగా ఉండి కాడ తెలుపు వర్ణంలో ఉంటుంది. కాయలు అది ఆ మాదిరిగా ఉంటాయి. చూసారా, ఇది కొంచెం వర్షం పడిందంటే ఈ తొలకరి జల్లు సమయంలో ఎక్కడ పెట్టినా అక్కడ ఇవి మనకి గుంపులుగా కనిపిస్తూ ఉంటాయి. ఒకప్పుడు ఎలాంటి బీడు భూముల్లో, ఇలాంటి పొలాల్లో ఎక్కడ పెట్టినా ఉండేవండి. ఇప్పుడైతే అంతరించిపోయే పరిస్థితిలో ఉంది.
మనం వీటిని నిశితంగా పరిశీలిస్తేనే తప్ప మనకి ఇవి కనపడవు. మరి ఏంటి దీని పేరు ఏంటి, ఇది మనకి ఎలా మేలు చేస్తుంది అంటే దీని పేరు నేల తంగెడు అంటారు. నేల తంగెడు అంటే భూమిపైన మొలిచే తంగెడు అనే అర్థం. మరి తంగెడుకు దీనికి సంబంధం ఉందా అంటే తంగెడికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే ఒకే జాతికి చెందిన వృక్షాలు. తంగెడు కొన్ని రకాల సమస్యలకు పనిచేస్తే ఇది కొన్ని రకాల సమస్యలకు పనిచేస్తుంది. మరి ఇది ఎలా, మరి మంచంలో ఉన్న వాళ్ళను కూడా మలమూత్రాలు సాఫీగా ఎలా దీని ద్వారా వస్తాయి అంటే ఇదిగో చూడండి, ఈ యొక్క ఆకులు చూశారు కదా, ఈ ఆకులని ఒక గుప్పెడు ఆకులు తీసుకోండి. గుప్పెడు ఆకులు తీసుకున్న తర్వాత ఈ గుప్పెడు ఆకుల్ని నీడలో ఆరబెట్టండి. నీడలో, ఎండలో మాత్రం ఆరబెట్టొద్దు, నీడలో మాత్రమే ఆరబెట్టాలి. ఎందువల్ల ఎండలో ఆరబెట్టకూడదంటే ఎండలో ఉన్న ఆ సూర్యరశ్మికి ఇందులో ఉన్న ఔషధ గుణాలు ఏమైతే ఉన్నాయో ఔషధోపయోగములు అంటారు, అవన్నీ కూడా హరించుకుపోయే అవకాశం ఉంది. మరి ఎండలో ఆరబెట్టినా మిక్సీలో వేసినా కూడా, కాబట్టి అలా ఎప్పుడు చేయకూడదు. ఇవి నీడలోనే ఆరిపోవాలి. తర్వాత బాగా ఆరిపోయిన తర్వాత, నీడలో ఆరి ఎండిన తర్వాత దీన్ని రోట్లో వేసి దంచాలి, దంచి పొడి కొట్టాలి. మరి పొరపాటున కూడా మిక్సీలో వేయొద్దు, వేస్తే చాలా ఇది పని చేయదు. తర్వాత మీ ఇష్టం. మరి ఇప్పుడు దీన్ని రోట్లో వేసి బాగా దంచిన తర్వాత పొడి వస్తుంది. ఈ పొడిని మెత్తగా పౌడర్లా కొట్టుకోవాలి, లేదంటే వస్త్రగాలితం చేసుకోవాలి. ఇప్పుడు ఈ వస్త్రగాలితం చేసినా లేదంటే మెత్తగా పొడి కొట్టిన దీనిని మనం ఒక అర స్పూను మోతాదుగా తీసుకొని ఒక గోరువెచ్చని గ్లాసు నీళ్ళలో ఈ అర స్పూన్ని వేసి బాగా తిప్పి రాత్రి సమయాల్లో సాధారణ వ్యక్తులు తాగొచ్చు, ఈ మలమూత్రాలు సాఫీగా రాక బాధపడే వాళ్ళు కూడా తాగొచ్చు. మరి తాపించవచ్చు వాళ్ళ చేత మనం. ఇలా జరిగింది అంటే ఉదయాన్నే మలమూత్రాలు పూర్తిగా సాఫీగా వస్తాయి. మలమూత్ర దోషాలు అంటారు, ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. మరి మంచంలో కొంతమంది కదలలేని వాళ్ళకి కూడా ఇది మనం పొడి తాపించడం ద్వారా వెంటనే మలబద్ధక సమస్యతో బాధపడే వాళ్ళకు కూడా సుఖ విరోచనం కలుగుతుంది, కడుపు తేలిక పడుతుందన్నమాట. కాబట్టి దీన్ని మీరు ఖచ్చితంగా ఉపయోగించండి. ఈ విషయాన్ని అయితే షేర్ చేయండి. మరో పద్ధతిలో దీన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే ఇదే రకమైన ఉదర దోషాలు, గ్యాస్ట్రిక్ కానీ, కడుపులో మంట కానీ, కడుపులో నొప్పి కానీ, ఒక కుట్టు నొప్పి అంటారు, అంటే ఒక్క సైడే నొప్పి వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మరి అలాంటి వాళ్ళు ఈ యొక్క నేల తంగెడి యొక్క ఆకుల్ని, ఒక గుప్పెడు ఆకులను తీసుకొని రోట్లో వేసి బాగా దంచాలి. బాగా దంచి కొంచెం నీళ్ళు చుక్క చుక్క వేస్తూ బాగా దంచాలి. ఇప్పుడు బాగా నలిగిన దీనిని చిన్న చిన్న గోలికాయలు, అంటే కుంకుడుకాయ అంత గోలికాయలని తయారు చేసి వీటిని నీడలో ఆరబెట్టాలి. ఇక ప్రతిరోజు చేయవలసింది ఏంటంటే ఉదయం సాయంత్రం ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు, అంటే ఏమి ఆహారం తీసుకోక ముందు దీన్ని ఒక 2 లేదా 3 గోళీలు గోరువెచ్చని నీళ్ళతో దీన్ని మాత్రల మాదిరిగా మింగుతూ ఉండాలి. ఈ రకంగా చేసినా కూడా కడుపుకు సంబంధించిన సమస్యలు ఏమైతే ఉన్నాయో, ఈ ఉదర దోషాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోతాయండి. గ్యాస్ట్రిక్, కడుపులో మంట, కడుపులో నొప్పి, కుట్టు నొప్పి అంటారు, అంటే ఒక్క సైడే నొప్పి, ఇది చాలా తీవ్రంగా ఉంటుంది. ఇలాంటి అన్ని రకాల సమస్యలకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఇంకా ఈ నేల తంగెడిని మనం తరచూ తీసుకోవడం ద్వారా మరొక ఉపయోగం ఏంటంటే జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుందండి. మనం ఏదైనా సరే తిన్న వెంటనే అరిగిపోతుంది, అంటే రాళ్ళు కూడా అరిగిపోతాయి అంటారు కదా, ఆ మాదిరిగా ఇది తీసుకోవడం ద్వారా రాళ్ళు కూడా అరిగే అంత జీర్ణశక్తి వారికి కలిగి ఉంటుంది. ఇంకా ఆకలి బాగా అవుతుంది, అలాగే మనం తిన్నది మనకు బాగా వంటబడుతుంది. మరొక విషయం ఏంటంటే ఉదర దోషాలు ఏమైతే ఉన్నాయో, అంటే మనకి వచ్చే రోగాలలో 90% రోగాలు పొట్ట నుంచే వస్తాయి. మరి ఆ ఉదర దోషాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా దీని ద్వారా తగ్గిపోతాయండి. నేల తంగెడి పొడిని ఎవరైతే ప్రతిరోజు ఒక స్పూన్ మోతాదుగా తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి ఒంట్లో ఉన్న చెడు నీరు ఏమైతే ఉందో ఆ చెడు నీరు అంతా కూడా తొలగిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే దీన్ని నేలపై మొలిచే సంజీవినిగా కూడా చెప్తూ ఉంటారు నేల తంగెడిని కొన్ని ప్రాంతాల్లో. ఈ తంగెడిని ఈ వర్షాకాలంలో చక్కగా తీసుకొచ్చుకొని దీన్ని దాచుకుంటారు. ఎందుకంటే ఈ వర్షాకాలం అలాగే ఈ వచ్చే శీతాకాలంలో వ్యాధి నిరోధక శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ వ్యాధి నిరోధక శక్తి పెరగాలి అంటే ఈ తంగెడిని ప్రతిరోజు తీసుకోవడం ద్వారా ఒంట్లో ఉన్న చెడు వ్యర్థాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. కాబట్టి దీన్ని ఖచ్చితంగా వాడుకుంటూ ఉంటారు. మీకైతే కనిపించిందంటే దీన్ని గుర్తుపట్టి మీరు తెచ్చుకోండి, ఉపయోగించుకోండి. మీరైతే పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటారు.